ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈసీ నోటీసు జారీ చేసింది. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ సత్యనారాయణ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. నంద్యాల సభలో జగన్ వేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకొని స్పందించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సత్యనారాయణ నుంచి ఎన్నికల ప్రధానాధికారి బన్వర్లాల్ వివరణ కోరారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే జగన్ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. మరోవైపు టీడీపీ నాయకుల తీరుపై వైసీపీ నేతలు అభిమానులు బగ్గుమంటున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.